కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రేపు బహిరంగ విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను హైదరాబాద్ బీఆర్కే భవన్లో విచారణ చేయనున్నారు. అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కమిషన్ తరపున మొదటి న్యాయవాదిని నియమించుకోవాలని అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో సాధ్యం కాకపోవడంతో నేరుగా జస్టిస్ పిసి ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇప్పటికే విచారణ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. మరోవైపు విజిలెన్స్ డీజీ సిబి ఆనంద్ నిన్న జస్టిస్ పిసి ఘోష్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టల అంశాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ గురించి ఆయన వివరించారు. మధ్యంతర నివేదిక సిద్ధంగా ఉందని సిపి ఆనంద్ కమిషన్కు తెలిపారు. మరికొన్ని అంశాల గురించి కూడా సిపి ఆనంద్ను ఆరా తీసిన జస్టిస్ పిసి ఘోష్ అదనపు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టు విచారణపై తుది నివేదిక కూడా త్వరగా ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం నీటిపారుదల శాఖ నుంచి తీసుకున్న దస్త్రాలు, వివరాలు కూడా కమిషన్ అడిగినట్లు తెలిసింది. వాటిని స్వాధీనం చేయాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నీటిపారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటి వరకు 57 మంది అధికారులు పిసి ఘోష్ కమిషన్కు అఫిడవిట్లు దాఖలు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదని సమాచారం. కమిషన్ నుంచి మరోసారి ఆయనకు నోటీసులు పంపనున్నట్లు తెలిసింది. త్వరలోనే గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టు రీడిజైనింగ్, నిర్మాణ సంస్థ స్థలం ఎంపిక, విధానపర నిర్ణయాలు సంబంధిత అంశాలపై గత ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే కేసీఆర్, హరీష్ రావు, మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మేడిగడ్డ ఎందుకు కుంగిందన్న అంశంపైనే కమిషన్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్, మొత్తంగా రేపు బహిరంగ విచారణ అయితే చేపట్టబోతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించే విచారణ మొత్తం కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండి మహేందర్. సుజయ్, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి బ్యారేజీల్లో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ కమిషన్ అయితే బుధవారం రేపు ఒక బహిరంగ విచారణ, దీని ఓపెన్ హౌస్ ఎంక్వైరీ అంటే బహిరంగ విచారణ చెప్పండి ఇందుకు కూడా మనం చూడొచ్చు. అప్పుడు వీటిలో లోతుగా కూడా పేర్కొన్న అంశాల ఆధారంగా ఇప్పుడు తెలుగు రాష్ట్ర రైట్, థ్యాంక్ యూ మహేందర్.